ఇది ఎందుకు చూపిస్తాను అనుకుంటానంటారా? చెప్తాను. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటే కూడా అర్థమైంటుంది. ఈ ఒక్క ప్లేటు సౌండ్ కూడా రాదు. ఈ ఒక్క ప్లేటు కొందరు జీవితాలను మార్చేసింది. ఆ జీవితాలు ఏమి అనేసి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అది ఎక్కడ ఏమి అనేసి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్గా మనం మాట్లాడుతూ ఉన్నది కార్తీక దీపం గురించి మాట్లాడుతున్నాం. కార్తీక దీపంలో ఈ ప్లేటు మనం ఎలా వాడతామంటే ఏదైనా శుభకార్యాలకైతే వాడతాం. ఎందుకంటే మనకు గంగాళం అనేది చాలా ఇంపార్టెంట్. తాంబూలాలు మార్చుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వస్తువులు పెట్టుకునే కానీ మనం గంగాళం అనేది వాడతాం. మీ అందరికి తెలిసిన విషయమే కదా అది. ఇక్కడ దీనికి దానికి సంబంధం ఏముందని మీరు అనుకోవచ్చు. చెప్తాను, ఎందుకు చెప్పను. ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చెడిపోవడానికి కారణం ఈ గంగాళమే. ఈ గంగాళం పెళ్లి చెడిపోవడానికి కారణం ఏమిందిరా అనేసి మీరు అనుకోవచ్చు. ఏం లేదు, మన కార్తీక్కి జోష్నాకి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. నిశ్చితార్థం జరుగుతూ ఉంటే అక్కడ మన శౌర్య అయితే కళ్ళు తిరిగి పడిపోయే కొందికి అది ఎందుకు కరెక్ట్గా పెట్టుకోరు, జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, ఇటు నీట్గా పెట్టుకోవాలి కదా. కార్నర్లో పెడితే ఇటు పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏం చేస్తామని చెప్పండి. అందుకోసం అనేసి చెప్తా ఉన్నాను. అట్ట పడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ రోజే అశుభం జరగకుండా ఉండేది కదా, అశుభం జరిగింది ఒకటి. అది దానివల్ల కార్తీక్ జీవితం మారిపోయింది, దీపా జీవితం మారిపోయింది. జోష్న బాబు ఎలా ఉందంటే అస్సలు అబ్బా చెప్పాల్సిన పని లేదు. ఇంకా నా బావ నా మొగుడు అనేసి కదా ఉంది. నన్ను ఈ ప్లేట్ నా జీవితాన్ని కూడా మారుస్తుందేమో చూద్దాము. ఎందుకంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, ట్రెండ్ చేస్తారు కదా. అందరిని ట్రెండ్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని కూడా ట్రెండ్ చేయండి కొంచెం. సరే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వస్తాను. ఇక్కడ ఎంతమందన ఉన్ని అరే మా దాస్ గారు మాత్రము మా అన్నయ్యకే చెప్పాలి, మా అన్నయ్యకి అన్ని నిజాలు తెలిసినా కానీ మా అన్నయ్య ఇంట్లో మాట్లాడు. కూతురు గురించి మా దాసుని చంపాలనుకున్నా కానీ దశరథ అన్నయ్య మాత్రం ఎలాంటి మాట మాట్లాడు. ఏమమ్మా నువ్వు చంపాలనుకున్నావు కదా అని మాట్లాడు. ఎందుకంటే వారసురాలు అనేసి డాక్టర్ ఒకరోజు పేపర్ తెచ్చిస్తాడు. ఇంకొక రోజు వీళ్ళు అల్లుకుంటా ఉంటారు. దాసుకు కొడుకు అల్లుడు, వాళ్ళ కథలు వాళ్ళు అల్లుకుంటా ఉంటారు. ఇక్కడ మేమైతే పిచ్చోళ్ళు అయిపోతాను. అది దాసు గారు వచ్చి మనకి నిజం చెప్పేస్తాను, నేను ఇంకా అయిపోయింది పొట్టు చేస్తాం అనేసి అనుకుని ఎపిసోడ్ మొత్తం 20 నిమిషాలు చూసిన తర్వాత ఎపిసోడ్ తుస్సని పోతుంది చూడండి గాలి. ఆ విధంగా తుస్సని ఇలా ఒక సౌండ్ వచ్చేకుంది దాసు గారు అయితే పోయింది. నాకు ఇప్పుడు గతం గుర్తుంది, నేను రాసేయాలి, ఇప్పుడు ఎలాగన్నా చేసి రాసేస్తాను. ఇంటి దశరథ అన్నయ్య, ఇంటి వారసురాలు తెలంగాణేసి ఏదో ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చే కొందికి ఇంక గతం మర్చిపోతుంది. ఎన్ని రోజులు సార్ మాకు గతం మర్చిపోయేది, దీప వారసురాలు అని చెప్తారు, ఎప్పుడు చెప్తారని మేము వెయిట్ చేస్తున్నాము. కనీసం నాకు తెలిసినంత వరకు దీప అయితే జైల్లో ఉండేటప్పుడైతే మన దాస్ గారికి బాగా అయిపోతుంది. అది ఆటోమేటిక్గా బాగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దీప వచ్చి జైల్లో ఉంది, దశరథ్ గారిని కాల్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బాగా అయిపోతుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్ కావాలండి, మీరు రేపటి వరకు వెయిట్ చేయండి. మంచి వీడియో అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మన వాళ్ళు కూడా ట్రైన్ చేయండి. స్పూన్. థ్యాంక్ యూ.